2030 నాటికి భారత్‌లో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం. మరొక 5 సంవత్సరాల్లో భారతదేశంలో క్రైస్తవ్యం ఉండనే ఉండదు అని సవాళ్లు విసిరేవారు, పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికేవారు ఎందరో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు రోజుకొకళ్ళు పుట్టుకొని వస్తూ ఉన్నారు. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు క్రైస్తవ్యాన్ని భూమి మీద లేకుండా చేస్తాము, క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాము అని కంకణం కట్టుకొని ముందుకు వచ్చిన గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు, అధికారులు, నియంతలు, పాలకులు ఎందరో ఉన్నారు. కానీ వారెవ్వరూ కూడా క్రైస్తవ్యాన్ని అంతం చేయలేకపోయారు. వారందరూ ఎప్పుడో కూడా కాలగర్భంలో కలిసిపోయారు. నేటికి క్రైస్తవ్యం చరిత్రలో నిలిచిపోయింది. లోకంపై ఒక అసాధారణమైన ప్రభావాన్ని క్రైస్తవ్యం ఇప్పటికీ కూడా చూపిస్తూనే ఉంది. అసలు క్రైస్తవ్యాన్ని అంతం చేయగలమా? అసలు అది సాధ్యమవుతుందని అంటారా? ఈ వీడియోలో క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని అనుకొని క్రైస్తవులను ఎంతగానో హింసించి పూర్తిగా విఫలం చెందిన కొంతమంది వ్యక్తుల గురించి, చక్రవర్తుల గురించి, అధికారుల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. అందులో మొట్టమొదటి వ్యక్తి నీరో చక్రవర్తి. రోమ్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన, వివాదాస్పదమైన వ్యక్తుల్లో నీరో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు. నీరో 16 సంవత్సరాల వయసుకే రోమా సామ్రాజ్యానికి 5వ చక్రవర్తిగా అవుతాడు. అతడు మొదట్లో మంచిగానే పరిపాలించినప్పటికీ రాను రాను అతనిలో క్రూరత్వం బయటపడింది. నీరో ఎంత క్రూరమైన వ్యక్తి అంటే, తన సొంత తల్లి తన మీద పెత్తనం చలాయిస్తుందని సొంత తల్లినే అత్యంత కిరాతకంగా చంపించిన క్రూరుడు ఈ నీరో. తన మొట్టమొదటి భార్య అయిన ఆక్టేవియాను అత్యంత కిరాతకంగా చంపిస్తాడు. అంత మాత్రమే కాదు, తన గురువు అయిన సెనికాను తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయే విధంగా అతన్ని టార్చర్ చేసి ఒత్తిడికి గురి చేయటం వల్ల తన గురువు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. క్రీస్తు శకం 65వ సంవత్సరంలో రోమ్ నగరంలోని భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగి దాదాపు చాలా వరకు రోమ్ పట్టణం కాలిపోతుంది. ఆ మంటలో 6 రోజుల వరకు కాలి రోమా పట్టణాన్ని నాశనం చేస్తాయి. మంటలు ఆరిపోయినట్లే ఆరిపోయి మరొక 3 రోజులు విస్తృతంగా చెలరేగి ఆ పట్టణాన్ని దగ్ధం చేస్తాయి. రోమా సామ్రాజ్యంలోని మొత్తం 14 జిల్లాలు ఉంటాయి. ఆ 14 జిల్లాల్లో 3 జిల్లాలు ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైతాయి. మరొక 7 జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండి చాలా వరకు అవి నాశనం అయిపోతాయి. మిగిలిన 4 జిల్లాలు మాత్రమే సురక్షితంగా ఉంటాయి. వేల మంది ప్రజలు మరణిస్తారు, లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. నీరోకి డోమశారియా అనే భారీ విశాలవంతమైన రాజభవనాన్ని నిర్మించాలని కోరుకుండేది. రోమా నగరం మధ్యలో స్థలం లేకపోవడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించడానికి నీరో చక్రవర్తి స్వయంగా తన సైనికుల ద్వారా ఈ మంటలు అంటించారని ప్రజలు నమ్మేవారు. రోమన్ల యొక్క ఇల్లు, ఆస్తిపాస్తులు పూర్తిగా దగ్ధం అవటం వలన ప్రజలందరూ నీరోకి వ్యతిరేకంగా లేస్తారు. ప్రజల్లో తన పైన తిరుగుబాటు ప్రారంభమైందని, అనుమానం ప్రారంభమైందని నీరో ఆ అనుమానాన్ని, ఆ తిరుగుబాటుని పక్కదారు పట్టించడానికి ఒక అద్భుతమైన పన్నాగాన్ని పన్నుతాడు. అదేంటంటే, అప్పటికే చిన్న వర్గంగా ఉన్న క్రైస్తవులే ఈ మంటలు పెట్టారని, రోమా సామ్రాజ్యం తగలబడిపోవడానికి క్రైస్తవులే కారణమని ఈ నిందను క్రైస్తవుల మీద వేస్తాడు. ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవులు రోమన్ దేవుళ్లను పూజించటం లేదని రోమీలకు క్రైస్తవుల పట్ల చాలా వ్యతిరేకత ఉండేది. నీరో దాన్ని వాడుకొని ఈ నిందను క్రైస్తవుల మీద వేసి ఇదే సాకు రోమ్ పట్టణంలో క్రైస్తవులను లేకుండా చేయాలని క్రైస్తవులను క్రూరంగా చిత్రహింసలు పెడతాడు. ఎంతగా క్రైస్తవులను నీరో హింసించేవాడంటే, వారిని బంధించి వారిని జంతు చర్మాలలో కట్టి వారిని కుట్టేసి సింహాలకు, అడవి కుక్కలకు, తోడేళ్లకు వారిని ఆహారంగా వేసేవాడు. జంతు చర్మాల్లో కుట్టిన వారిని తీసుకొచ్చి కొలాజియం లాంటి స్టేడియంలో వేలాది మంది ప్రజలు చూస్తూ ఉండగా సింహాలు వాళ్ళని చీల్చి చెండాడుతూ ఉంటే నీరో తమ యొక్క వెర్రి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వినోదిస్తూ ఉండేవాడు. రాత్రి వేళ నీరో తన రాజభవనపు తోటలో విందులు విలాసాలు చేసుకుంటూ ఉండేవాడు, పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు. ఆ పార్టీకి వెలుతురు కావాలని క్రైస్తవులకు తారుబూసి ఆ చెట్లకు కట్టివేసి నిప్పంటించి వాళ్ళు తగలబడిపోతూ కేకలు వేస్తూ ఉంటే నీరో మద్యం తాగి విపరీతంగా సంతోషిస్తూ ఉండేవాడు. క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులను సిలువ వేసి అత్యంత కిరాతకంగా చంపేవాడు, కళ్ళు పీకించేవాడు, నాలుకలు కోసేవాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా క్రైస్తవులని నీరో హింసించాడు. పేతురుని సిలువ వేసి చంపింది కూడా ఈ నీరోయే. అపోస్తులైన పౌలుని శిరశ్ఛేదనం చేసింది కూడా ఈ నీరోయే. క్రైస్తవ్యాన్ని రోమా సామ్రాజ్యంలో లేకుండా చేయాలని నీరో ఎంతగా ప్రయత్నించాలో అంతగా ప్రయత్నించాడు. ఎంతగా క్రైస్తవులను హింసించాలో అంతగా క్రైస్తవులను హింసించాడు. అంత క్రూరుడైన నీరో తన సొంత ప్రజలకు, సొంత సైన్యానికి భయపడి
పీక కోసుకొని ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చచ్చిపోతాడు. రోమా చక్రవర్తి అయిన నీరోని రోమా సెనేట్ పీపుల్ ఎనిమిగా, ప్రజల యొక్క శత్రువుగా ప్రకటిస్తాడు. నీరో మరణం తర్వాత సంఘం ఊపిరి పీల్చుకొని విస్తరిస్తుంది. క్రైస్తవులను చంపడం చట్ట విరుద్ధం కానే కాదు అనే భావన ప్రజల్లోనికి రేకెత్తించి అనేక రకాలుగా క్రైస్తవులను హింసించి రోమ్లో నీరో క్రైస్తవులను లేకుండా చేయాలనుకున్నాడు. కానీ నీరో చక్రవర్తి రోమ్లో లేకుండా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత క్రైస్తవ్యం విస్తరించింది. నీరో చక్రవర్తి మరణించిన తర్వాత క్రైస్తవ సంఘాన్ని అత్యధికంగా హింసించిన వ్యక్తి డైక్లేషియన్ చక్రవర్తి. ఈయన ఒక రాజకుటుంబంలో జన్మించిన వ్యక్తి కాదు. ఒక సామాన్యమైన సైనికుడిగా ఈయన తన జర్నీని ప్రారంభించి రోమా చక్రవర్తిగా ఎదుగుతాడు. నీరో చక్రవర్తి తర్వాత క్రైస్తవులను అత్యంత దారుణంగా ఒక పద్ధతి ప్రకారం దేశవ్యాప్తంగా హింసించిన ఘనత డైక్లేషియన్ చక్రవర్తికే సాధ్యమవుతుంది. క్రీస్తు శకం 303వ సంవత్సరం నుంచి 311వ సంవత్సరం వరకు, అనగా 8 సంవత్సరాలు క్రైస్తవులను క్రూరంగా చిత్రహింసలు పెట్టి చంపేస్తాడు. రోమా సామ్రాజ్యంలో క్రైస్తవుల్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయటానికి అతడు 4 రకాలైన చట్టాలను తీసుకొని వస్తాడు. అతడు రాజైన వెంటనే రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రార్థనా మందిరాలన్నిటినీ కూల్చివేస్తాడు. క్రైస్తవుల ఇళ్లల్లో, ప్రార్థనా మందిరాల్లో ఉన్న పవిత్ర గ్రంథాలను లాక్కొని ప్రజలందరూ చూస్తూనే ఉండగా వాటిని కాల్చివేస్తాడు. ఉన్నత పదవుల్లో ఉన్న క్రైస్తవుల ఆస్తులను జప్తు చేసుకొని వారి పదవుల్లో నుంచి వారిని తొలగిస్తాడు. క్రైస్తవ సమాజానికి నాయకత్వం వహిస్తున్న పాస్టర్లను, బిషప్లను చెరసాలలో వేసి వారిని బాధిస్తాడు. అంతేకాదు, క్రైస్తవులందరినీ కూడా చెరసాలలో వేస్తాడు. చెరసాలలో ఉన్న భయంకరమైన నేరస్తులను విడిపించి వారికి బదులుగా క్రైస్తవులను చెరసాలలో నింపుతాడు. ఆ రోజుల్లో క్రైస్తవులతోనే చెరసాలలన్నీ కూడా నిండిపోయి ఉండేవి. రోమన్ దేవతలను పూజిస్తేనే వారిని విడిచిపెడతా, లేకపోతే వారిని చిత్రహింసలు పెడతానన్న నినాదంతో ముందుకు వెళ్ళాడు. రోమా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా బహిరంగంగానే రోమన్ దేవతలకు బలి అర్పించాలి, లేకపోతే వాడికి మరణశిక్ష గతి అని చెప్పేసి రోమా సామ్రాజ్యం అంతటా కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వస్తాడు. డైక్లేషియన్ క్రైస్తవుల ఎడల ప్రవర్తించిన తీరు అత్యంత క్రూరమైనది, భయాన్ని కలుగజేసేది. ఇంకా చాలా చాలా భయంకరమైన విషయాలు క్రైస్తవుల పట్ల ఈ వ్యక్తి చేశాడు. ఇన్ని దారుణాలకు ఆ వ్యక్తి పాల్పడినా కూడా రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యాన్ని లేకుండా మాత్రం అంతం చేయలేకపోయాడు. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం హతసాక్షులైన వారి రక్తం సంఘానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇంతగా క్రైస్తవులను లేకుండా చేయాలని చూసిన ఈ డైక్లేషియన్ చక్రవర్తి తన వ్యవస్థ అంతా నాశనం కావటం వలన, ప్రపంచం మారిపోవటం వల్ల, కొత్త చక్రవర్తుల నుంచి ముప్పు రావటం వలన డైక్లేషియన్ చక్రవర్తి తీవ్రమైన డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాడు. సరిగా అన్నం తింటూ మానేస్తాడు, సరిగా నిద్రపోవటం మానేస్తాడు, తన శరీరాన్ని తానే గాయపరుచుకుంటూ ఉంటాడు. తనను తానే చాలా దినాలు హింసించుకొని చివరికి ఆత్మహత్య చేసుకొని దిక్కులేని చావు చనిపోతాడు. అతడు మరణించిన తర్వాత అతని ప్యాలెస్ మధ్యలో ముందుగానే నిర్ణయించుకున్న ఒక సమాధిలో అతని మృతదేహాన్ని పెడతారు. ఏ క్రైస్తవులైతే ఆ వ్యక్తి రోమా సామ్రాజ్యంలో లేకుండా చేయాలని చూశాడో, అతడు మరణించిన తర్వాత అదే క్రైస్తవ్యం రోమా సామ్రాజ్యంలోని అధికారికమైన విశ్వాసంగా విస్తరిస్తుంది. అతడు మరణించిన తర్వాత కాన్స్టాంటైన్ కాలంలో క్రైస్తవ్యం విస్తరించింది. 7వ శతాబ్దంలో క్రైస్తవులు ఈ డైక్లేషియన్ సమాధిని తవ్వి అతని మృతదేహాన్ని పాడవేసి ఆ స్థలాన్ని ప్రార్థనా మందిరంగా, కెథెడ్రల్గా మారుస్తారు. అది ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నదే. ఈ రోజుకి కూడా క్రొయేషియాలో పర్యాటకులు సందర్శించే అత్యంత ప్రసిద్ధమైన కెథెడ్రల్ ఆఫ్ సెయింట్ డొమినియస్, అది వాస్తవానికి డైక్లేషియన్ తన కొరకు నిర్మించుకున్న సమాధి కావటం మరింత విశేషం. రోమ్లో క్రైస్తవులను లేకుండా చేస్తాను అని తీర్మానం చేసుకున్న డైక్లేషియన్ ఎంతగానో క్రైస్తవులను బాధించి చివరికి తనను తానే బాధించుకొని, తనను తానే పొడుచుకొని, తనను తానే హింసించుకొని కుక్క చావు చచ్చిపోయాడు. ఆఖరికి తన మృతదేహం కూడా జనులు అసహించుకునే విధంగా దిక్కులేని మరణించటం ఎంత బాధాకరమైన విషయం. ఆ తర్వాత వచ్చిన డెసియస్ రోమా సామ్రాజ్యాన్ని 2 సంవత్సరాలే పరిపాలించినప్పటికీ కూడా ఆ 2 సంవత్సరాల కాలంలో క్రైస్తవుని ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. చివరికి ఒక యుద్ధంలో తన బిడ్డలను పోగొట్టుకొని ఒక విదేశీయుల చేతిలో భయంకరమైన మరణాన్ని మరణించి వారికి పట్టుబడి వారి చేతుల్లో దిక్కులేని చావు చనిపోతాడు. వారు ఆయన మృతదేహాన్ని కూడా రోముకి ఇవ్వరు. ఆయన మృతదేహాన్ని కూడా చిందరవందర చేసి ఆ మృతదేహం కూడా దొరకకుండా పోయే విధంగా హింసిస్తారు ఆ వ్యక్తిని. డొమిటియన్ చరిత్రలోనే వివాదాస్పదమైన అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో డొమిటియన్ ఒకడు. ఇతడు తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. దేవుడిగా తనను ఆరాధించాలని, తనను పూజించాలని రోమా సామ్రాజ్యంలో ప్రకటించుకున్నాడు. ఈ వార్త రోమ్ సామ్రాజ్యంలో ఒక సంచలనంగా అప్పుడు మారింది. నిజదేవుని తప్ప ఏ దేవుణ్ణి ఆరాధించినటువంటి క్రైస్తవులను ఆ వ్యక్తి
చాలా ఇబ్బందులు పెట్టారు. తనను ఆరాధించిన, తనను పూజించటానికి తిరస్కరించిన క్రైస్తవుల ఆస్తులను లాక్కున్నారు. బహిరంగంగానే మనుషులందరూ చూస్తూ ఉండగా వారికి మరణశిక్షను విధించారు. ఇంతగా ఆ వ్యక్తి క్రైస్తవ్యాన్ని హింసిస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ్యం విస్తరించుట ఆగలేదు. చరిత్రలో ఎంతో మంది గొప్ప గొప్ప చక్రవర్తులే క్రైస్తవ్యాన్ని అంతం చేయలేకపోయారు. వారు నియంతలో, వారు మహా గొప్ప చక్రవర్తులు. క్రైస్తవ్యం అప్పుడే పుట్టుకొస్తున్న సమయంలోనే వారు క్రైస్తవ్యాన్ని ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు క్రైస్తవం పెరిగి పెద్దదై మహావృక్షమైంది. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఈ ప్రపంచంలో లేకుండా అంతం చేయటం అనేది అంత సులభమైన పని కానే కాదు. హిట్లర్ నాజీ పార్టీని స్థాపించి లక్షల మంది ప్రజలను ఊతకోత కోశాడు. జర్మన్ పౌరులే దేశ పరిపాలకులు కావాలని చెప్పేసి ఎన్నో కలలుగన్నాడు. హిట్లర్ ఒకరోజు మరణించాడు. తాను స్థాపించిన నాజీ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది. దానిని గూర్చిన ఆనవాలు ఇప్పుడు చరిత్రలో మనకు కనిపించవు. మనుషుల చేత స్థాపించబడిన ఏ మతమైనా, ఏ పార్టీ అయినా అది కొన్ని రోజులకి కాలగర్భంలో కలిసిపోయింది. 2000 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి క్రైస్తవ్యం చరిత్రలో నిలిచిపోవడానికి గల కారణం ఇది మనుషుల చేత స్థాపించబడినది కాదు. సాక్షాత్తు సర్వ సృష్టికర్త అయిన దేవుడే తన రక్తం ద్వారా క్రైస్తవ్యానికి పునాది వేసి క్రీస్తు అనే ఆ పునాది మీద క్రైస్తవ సంఘాన్ని కట్టాడు. కాబట్టి దీన్ని అంతం చేయటం ప్రపంచంలో ఎవరి వల్ల కానే కాదు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు పేతురు వైపు చూసి పేతురుతో అన్నాడు, పేతురు, నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, క్రీస్తు అనే ఈ బండ మీద నీవు నా సంఘాన్ని నిర్మిస్తావు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు పేతురుతో అన్నాడండి. పాతాళ లోక ద్వారాలు దాని ఎదుట నిలబడలేవని చెప్పేసి సంఘానికి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. సంఘానికి పునాది యేసుక్రీస్తు ప్రభువే. నరకమంతా మూకుమ్మడిగా వచ్చి సంఘం మీద దాడి చేసినా కూడా సంఘాన్ని కొంచెం కూడా కదిలించలేవు. నరకపు శక్తులే సంఘాన్ని అంతం చేయలేక, సంఘాన్ని కదిలించలేక వణికిపోతూ ఉంటే మానవ శక్తులు సంఘాన్ని ఏ విధంగా అంతం చేయగలవు? మానవ శక్తులు క్రైస్తవ సంఘాన్ని ఏ విధంగా పాడు చేయగలవు? సాధారణంగా క్రైస్తవ్యాన్ని హింసించవచ్చు, క్రైస్తవులను బాధ పెట్టవచ్చు, క్రైస్తవులను చంపొచ్చు. క్రైస్తవులను చంపినంత మాత్రాన క్రైస్తవ్యం మొత్తం అంతం కానే కాదు. హతసాక్షులు మరణిస్తున్న కొద్ది క్రీస్తు కొరకు నిలబడే సాక్షులు పుట్టుకొస్తూ ఉంటారు. నేడు చాలా మంది మన భారతదేశంలో కూడా 5 సంవత్సరాల్లో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం, 10 సంవత్సరాల్లో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాం అని చెప్పేసి గొప్ప గొప్ప ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు. అరే, గొప్ప గొప్ప చక్రవర్తులే క్రైస్తవ్యాన్ని మొదట్లోనే తుంచివేయలేకపోయారు. గొప్ప గొప్ప నియంతలే క్రైస్తవ్యాన్ని కదిలించలేకపోయారు. మీరంతా క్రైస్తవ్యం అనేది దేవుని వలన ఏర్పడిన ఉద్యమం. దీనిని కదిలించటం ప్రపంచంలో ఎవరి వల్ల కానే కాదు. ఇది ఒక మనిషి స్థాపిస్తే దీన్ని కోకట వేళ్లతో మనం పెకిలించవచ్చు. ఇది సర్వ సృష్టికర్తే దీనికి పునాది వేశాడు. కాబట్టి దీనిని జయించటం, దీనిని అంతం చేయటం ఎవరి వల్ల కానే కాదు. పాతాళమే మూకుమ్మడిగా క్రైస్తవ సంఘం మీద దాడి చేసినా కూడా క్రైస్తవ సంఘాన్ని జయించలేవు. సంఘాన్ని దేవుడు ఆ విధంగా క్రీస్తు అనే బండ మీద దానికి పునాది వేసి దానిని స్థిరపరిచాడు. దానిని కదిలించటం ఎవడి వల్ల కానే కాదు. మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు జోలికి, ఆయన అనుచరుల జోలికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాలగర్భంలో కలిసిపోయారు. నేటికి క్రైస్తవ్యం అనేది చరిత్రలో నిలిచిపోయింది. చరిత్ర మీద ఒక అసాధారణమైన లోతైన ప్రభావాన్ని చూపిస్తూనే ఉన్నది.